అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గర వచ్చేసిన 3rd of July 2025 ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. అండ్ ఈ అప్డేట్స్ ఏంటంటే మనకు కనీసం ఫేస్ అండ్ లెగ్ అయితే అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. మనకి సర్కిల్స్ అనేవి అంటే రింగ్స్ అనేవి అయితే రెడీ చేసి పెట్టి రన్ అవ్వాలి. సో దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుతున్నాం డీటెయిల్గా. అండ్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో మనం హైదరాబాద్ బడా గణేష్ వచ్చేసాం. ఈరోజు డేట్ 3rd of July 2025. సో మనకి గణేష్ సంబంధించిన లెగ్ అండ్ అంటారు ఫేస్ వర్క్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా దూరంకి వెళ్ళి ఒకసారి వ్యూ మనకి షెడ్ అనేది ఇట్లా లుక్, ఫైనల్ లుక్. మనకి కార్పెంటరీ టీం అయితే నేను నైట్ అయితే వెళ్ళిపోయింది. సో ఇదే అప్డేట్. మనకి హోర్డింగ్స్ అండ్ ఇవే మనకి ఇంకా ఏంటంటే జస్ట్ బాడీ పార్ట్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనకి అప్డేట్ ఏం లేదు, మనకి మెయిన్గా పైన లేదు. సో దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుతాం. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ గణేష్ సంబంధించిన కాళ్ళ వర్క్ అయితే అవుతుంది. సో చూడొచ్చు. సో ఇదంతా మనకి లెగ్ వర్క్. సో ఈ లెగ్కి మనకి మెయిన్ రాడ్ అనేది ఫిక్స్ చేస్తారు. సో మెయిన్ రాడ్ ఫిక్స్ చేసినాక మనకి మొత్తం మనకి రింగ్స్ ఉంటాయి, రింగ్స్ అనేది అటాచ్ చేస్తారు. సో మెల్లగా అప్డేట్స్ వచ్చేస్తుంది నేను చెప్తూనే ఉంటా. అండ్ మనకి ఇక్కడ గ్లోబ్ అనేది తీసేసారు, ఎందుకంటే సరిగా రావట్లే అని, అంటే సెట్ అవ్వట్లే అని. సో అది చేసి బ్యాక్ డ్రాప్లో అయితే వస్తుంది. మన గణేష్ మహారాజ్ బ్యాక్ డ్రాప్లో అయితే మనకి మెయిన్ ఏమంటారు గ్లోబ్ అనేది వస్తుంది, చూడొచ్చు. అండ్ ఇది కాలు అండ్ గ్లోబ్ అనేది మనకి బ్యాక్ డ్రాప్లో వస్తుంది. సో ఇక్కడ మనకి రింగ్స్ అనేవి డిజైన్ చేసారు. సో చూపిస్తాం. అండ్ రింగ్స్ అనేవి డిజైన్ చేసారు, చూడొచ్చు. ఇక్కడ 1, 2 అంటే ఈ రింగ్స్ వచ్చేసరికి మనకి కాళ్ళకి పెడతారు. సో ఇందాక చెప్పినా కదా, సో కాళ్ళకైతే పెడతారు. అండ్ ఇది మన గణేష్ మహారాజ్ సంబంధించిన కిరీటము. సో ఇది ఒక 3 అయితే వస్తాయి. సో ఇవైతే వరుసగా 3 వస్తాయి. సో ఎందుకంటే 3 ఫేస్లు కదా గణేష్ మహారాజ్, సో అవే. అండ్ ఇక్కడ మన గణేష్ సంబంధించిన బాడీ పార్ట్ అంటే భాగం అండ్ షోల్డర్ భాగం చెప్పినా కదా నిన్న, అండ్ షోల్డర్. సో నిన్న చెప్పినా కదా రింగ్స్ ఎందుకంటే మనకి గణేష్ సంబంధించిన రెడీ చేస్తారు, అంటే మన కాళ్ళకి. సో ఇక్కడ చెప్పినా కదా. సో ఇవి చెయ్యికి, నాకు తెలిసి ఇవి చెయ్యికి అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్కి సంబంధించిన రింగ్స్ ఇవి. సో కాళ్ళకైతే ఇవి పెడతారు, మెయిన్ రాడ్ చుట్టూ ఆ లోపల ఉంటాయి. సో మెయిన్ రాడ్ పెట్టి మనకి రింగ్స్ లోపల అయితే పెడతారు, రింగ్ పెట్టుకోరు కదా. సో ఇదే మొత్తం కిరీటం వరకు అయితే నడుస్తుంది. సో ఇక్కడ సో మెయిన్ సర్కిల్. అండ్ ఇక్కడ మనకి కాళ్ళు అనేది పెట్టిరు, చూపిస్తా. సో ఇక్కడ ఉంది కదా. సో ఇది లెగ్. సో ఇక్కడ దాకా వచ్చింది కదా, నాకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా కొంచెం. సో ఈ లెగ్ ఉంది కదా, సో ఇది మొత్తం లెగ్. ఇది సో సన్నగా ఉండడం వల్ల పోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే లెగ్, ఇది లెగ్ భాగం ఇది. అండ్ మన ఫేస్ కూడా ఇక్కడే పెట్టిరు, చూడచ్చు. అండ్ ఇక్కడ మన సర్కిల్స్ ఈ విధంగా అయితే మనకి మార్కింగ్ అనేది పెట్టుకొని అయితే చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో పెద్ద అంటే లావు నుంచి సన్నగా దాకా వెళ్తాయి. సో మనకు కాళ్ళు ఎట్లా ఉంటాయో సో అలానే డిజైన్ చేస్తారు. సో ఇక్కడ మనకి మార్కింగ్ చేసి మనకి ఫేస్ అయితే పెడతారు. సో ఇదే అప్డేట్. అండ్ అక్కడ మన తొడ భాగం దగ్గర అయితే అటాచ్ చేస్తారు ఇవి. సో ఇది. అండ్ మనకి గన్నులు, ఈ తాడులు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ తడకలు ఉన్నాయి కదా. సో తడకలు అంటాను నేనైతే. సో ఏమంటారు చెప్పండి. అండ్ ఇక్కడ అండ్ ఈ తడకలు వచ్చేసరికి మనకి తాళ్ళతో సహాయంతో అయితే ఫిక్స్ చేస్తారు. సో మనకి మనసు గణేష్ సంబంధించిన వెల్డింగ్ అవంతా అయినా అనుకో బాడీ పార్ట్స్ అవన్నీ ఫిక్స్ చేస్తారు. సో మనకి అంటే గణేష్కి సైడ్లకు అయితే పెడతారు. సో ఇక్కడ మన కిరీటం వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూడొచ్చు. సో మన ఫేస్ గణేష్ మహారాజ్ ఫేస్ అండ్ కిరీటం. సో 3 ఫేస్లు వస్తాయి కదా. సో వాటికి సంబంధించి అయితే ఇది. సో ప్రెజెంట్ అయితే మనకు వెల్డింగ్ టీం అయితే మన వెల్డింగ్ టీం అనేది ఏమంటారు లంచ్ చేయడానికి వెళ్ళింది. సో ఇక్కడ మన హయగ్రీవ స్వామి దగ్గర అయితే ఆల్మోస్ట్ మొత్తం బేస్ అంటే మన బ్యాక్ డ్రాప్ వర్క్ అండ్ మొత్తం ఫ్రేమ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ తడకలు ఎందుకు పెట్టారంటే మనకి ఇక్కడ మనకి మెయిన్ పిల్లర్ అనేది ఫిక్స్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే మన 1 వీక్లో మనకి మట్టి కళాకారులు కూడా వచ్చేస్తారు. సో దాని గురించి అంటే ఇది. సో ఇక్కడ మనకి మెయిన్ పిల్లర్ ఫిక్స్ చేయాలి కాబట్టి అదే. అండ్ ఇక్కడ కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. సో మెయిన్ పిల్లర్ యూజ్ చేసి అయితే ఇంకా మనకి వెల్డింగ్ వేరే ఏమంటారు గణేష్ లాగా సేమ్
మన బాడీ పార్ట్స్ రెడీ చేయరు. ఈ హైగ్రో స్వామికి అయితే డైరెక్ట్ మన వరిగడ్డి అండ్ మట్టి యూజ్ చేసి అయితే స్వామివారిని తయారు చేస్తారు. సో కింద ఉన్న బేస్లో ఉన్నవన్నీ చిన్న చిన్న విగ్రహాలన్నీ అయితే అలా తయారు చేస్తారు. సో ఇక్కడ మనం చెప్పిన ఈ అప్డేట్. అండ్ ఇక్కడ కాళ్ళు, సో కాళ్ళకైతే ఇట్లా ఉంటుంది. సో ఈ కాళ్ళకి మనకి మెయిన్ రాడ్ అనేది ఫిక్స్ చేస్తారు. ఈ మెయిన్ రాడ్ ఫిక్స్ చేసి సర్కిల్స్ అంటే రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ అనేవి పెడతారు. సో ఇది అప్డేట్. మన టెంపుల్ దగ్గర అయితే వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అవ్వలేదు. సో మనకి షెడ్ వర్క్ అనేది ఉంది. ఒకసారి చూపిస్తే ఆ టెంపుల్లో మనకి షెడ్ వర్క్ అవ్వలేదు. సో జస్ట్ పైన రేకులు తీసేసారు. ఒకసారి చూడొచ్చు. సో మొత్తం ఓవరాల్ వ్యూ. సో చూడొచ్చు టెంపుల్ ఓవరాల్ వ్యూ ఇది. సో పైన షెడ్ అనేది తీసేసారు. సో ఇక్కడ గణేష్ మహారాజ్ ఉంటారు. సో అందరూ జై శ్రీ గణేష్ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ సందీప్ కాక వచ్చి అయితే ఇక్కడ దీపం అయితే వెలిగిస్తారు. సో గణేష్ మెయిన్ పాదం ఇది. సో చూడొచ్చు మన గణేష్ అక్కడ పెట్టినప్పుడు సో మనకి మట్టి అంతా అయిపోయినాక ఫైనల్గా అయితే ఇక్కడ మనకి పాదాలు అయితే పెడతారు. సో అంటే ఇక్కడ పాదాలు తీసుకొని మన మెయిన్ గణేష్ పాదాల దగ్గర అయితే పెడతారు. ఓవరాల్గా ఇది. అండ్ ఇది లైబ్రరీ. అండ్ ఇది ఈరోజుతో వీడియో. అండ్ ఈ అప్డేట్స్ అంటే ఇవే. మనకి కనీసం లెగ్ అండ్ ఫేస్ వర్క్ అయితే నడుస్తుంది. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా మనం 2000కి అయితే చాలా క్లోజ్ ఉన్నాం. రేపు మార్నింగ్ వచ్చి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇస్తా. థ్యాంక్ యూ.